జర్రగండి 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 అసలు అరే సినిమా మాత్రం చాలా బాగుంది. అంటే మెయిన్ శంకర్ గారికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఇప్పుడున్న సమాజానికి ఎలా చూపించాలో అలా చూపించిండు. అంటే అప్పట్లో భారతీయుడు ఒకే కూడా మేము చిన్నగా ఉన్నాం ఆ సినిమా వచ్చినప్పుడు. అప్పుడున్న జనరేషన్ తగ్గట్టు స్టోరీ అలాగా తీసిండు. ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టు స్టోరీ తీసిండు. అంటే ఇప్పుడున్న జనరేషన్ ఎట్లా అంటే ఒక లవ్ స్టోరీ, ఒక యాక్షన్, ఒక ఇలాంటి సినిమాలు చూసి చాలా మందికి ఏంటంటే అది ఇదేం సినిమా అన్నట్టు అయిపోయింది. కానీ అట్లా కాదు. ఇప్పుడున్న జనరేషన్ లో ఇది ఒక తెలంగాణ కాదు, ఆంధ్ర కాదు, వరల్డ్ లా ఒక రాజకీయం, ఒక పొలిటికల్ ప్లస్ ఒక ఆఫీసర్ అంటే ఎలా ఉండాలో శంకర్ గారు ప్రపంచం మొత్తం చేసి సినిమా ముంగడ పెట్టింది తీసి. ఫస్ట్ హాఫ్ స్లో ఉన్న, సెకండ్ హాఫ్ మాత్రం కథ బాగుంటది. అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఒక సంక్రాంతి పండుగ ముందే మనకు ఒక రామ్ చరణ్ కెరియర్ లో ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఒక రంగస్థలం తర్వాత మళ్ళా ఆయన యాక్టింగ్ చేసిండు. ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. చాలా బాగా చేసిండు, సూపర్ చేసిండు. అంటే ఎక్కడ కూడా బోర్ లేదు. సినిమా మాత్రం చాలా బాగుంది. అంటే ఈ సినిమా చూస్తుంటే మనకు ఒక రంగస్థలంలో ఆయన మనం ఎంత ఎంజాయ్ చేస్తాం, రామ్ చరణ్ గారు చూస్తే మనం అంత ఎంజాయ్ చేస్తాం. అంటే అలాంటి యాక్టింగ్ అంటే చేయడం ఇంపాసిబుల్. ఆయన సముద్రంలో ఏడుస్తాడు ఒక సీను, ఆయన మాటలు రాకు అంటే పొలిటికల్ ఎలా మాట్లాడినా ప్రాక్టీస్ చేసుకుని కొద్ది రాను మాటలకి అందులో పోయి ఏడుస్తాడు రామ్ చరణ్ గారు. సెకండ్ హాఫ్ ఎవరు చెప్పారండి? లే అన్ని చెప్పడాలు చెప్తారు. లాగ్ అనేది లేదు. సినిమా ఇప్పుడున్న సమాజానికి మనకి ఎలా ఉండాలో సినిమా చేసి చూపించింది, ఆయన తీసి చూపించింది. సారీ, సినిమా మెసేజ్ సినిమా. అంటే యూత్ కి, అంటే పబ్లిక్ లా ఇప్పుడు ఓటేస్తే మనం ఎట్లా బెనిఫిట్ ఉంటాం, పైసలు ఇస్తే ఎట్లా బెనిఫిట్, పైసలు లేకపోతే ఎట్లా బెనిఫిట్ అంటే సినిమా తీసి చూపించింది. పుష్ప అది హిట్ అయిపోయింది, దాన్ని మర్చిపోవాలి. ఇప్పుడున్న సినిమా గేమ్ చేంజర్ అని మాట్లాడుకోవాలి. అది బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఇది కూడా బ్లాక్ బస్టర్ సినిమా. అంటే అప్పుడున్న అప్పట్లో అది బ్లాక్ బస్టర్ కొట్టింది, ఓకే హ్యాపీ. ఇప్పుడున్న మెగాస్టార్ ఫ్యాన్స్ కి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరికి పండుగ లాంటి సినిమా ఇది. ఇది ఒక బ్లాక్ బస్టర్ గేమ్ చేంజర్ సినిమా. మూవీ ఓకే అంటే అంత 2 సార్లు చూసేంత ఏం లేదు, ఒకటేసారి చూడొచ్చు. ఎక్స్పెక్ట్ చేసిన నేనైతే మాక్సిమం లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునే పోయినా. ఎందుకంటే ట్రైలర్ చూసి నాకు అంత ఎక్స్పెక్టేషన్స్ ఏం రాలే. ఫస్ట్ మామూలుగా ఇప్పుడు ఎట్లనే ట్విస్ట్లే ఉండవు. పొలిటికల్ డ్రామా అన్నప్పుడు ఎట్లుంటది, ఒక సీఎం అవడం, ఎమోషన్ సీన్స్, పబ్లిక్ విషయాలు తీసుకోవడం, వాటి గురించి తీసుకుంటాం. అంతగానం ఏం లేదు. స్టోరీ రొటీన్ ఫస్ట్ 10 నిమిషాలు బాగుంటది. తమన్ బీజిఎం బాగుంది, యాక్టర్స్ బాగా చేశారు. కానీ స్టోరీ రొటీన్ ఉంటది. స్టోరీ లవ్ స్టోరీ ఎక్కువసేపు ఉంటది. ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా, అదే ఫ్లాష్ బ్యాక్ కూడా చాలా సేపు పెడతారు. సెకండ్ హాఫ్ ఏం లేదు. సస్పెన్స్ కూడా ఏం లేదు. సస్పెన్స్ ఏమి వీ కెన్ ఎక్స్పెక్ట్. ఆ సస్పెన్స్ అనేది ఏం లేదు. ఏదో ఒకటి హీరో ఏదో ఒకటి చేయాలి కాబట్టి చేస్తున్నట్టే ఉంది అక్కడ. రామ్ చరణ్ యాక్టింగ్ సూపర్. యాక్టింగ్ సూపర్. రామ్ చరణ్. ఎస్ జే సూర్య అయితే చింపేసిండు అసలు. వాము, భయం అవుతుంది కొన్ని సీన్లలో ఎస్ జే సూర్య. నాకు అప్పన్నది నచ్చింది. అప్పన్న చాలా బాగా చేశాడు రామ్ చరణ్. ఇప్పుడు హెలికాప్టర్ సీన్లు 10 సార్లు వస్తాడు హెలికాప్టర్ నుంచి ప్రతిసారి. తమన్నా బీజిఎం బాగుంది. మ్యూజిక్ రామచంద్ర సాంగ్ చాలా బాగుంటది. అంత టేకింగ్ అంతా. ఆ దోప్ సాంగ్, గుర్రం మీద సాంగ్ ఉంటది వస్తాడు, అది అసలు లేనే లేదు సార్ సినిమాలో. అవసరం అంటే మంచి పనే చేసిండే కానీ తీసిండు. ఎందుకని అంత బడ్జెట్ పెట్టి సాంగ్స్ కి 80 కోట్లు ఎంతో పెట్టారంట పాటలకు. అవసరం లేదు. అది పెట్టి ఓవర్ బడ్జెట్ చేసి మళ్ళీ ప్రజలు కూడా రావాలంటే 500 పెడితే ఎవరు వస్తారు? ఒకసారి వచ్చారు. టెక్నికల్ గా అంత బాగా. స్టోరీ లేదు. ఫస్ట్ కథలో బలం ఉండాలి, ప్రతి సీన్ కి మోటివేషన్ ఉండాలిగా, ఎందుకు జరుగుతుందని. అదే లేదు. ఫస్ట్ అంతే వచ్చిందంటే వచ్చింది. హీరోకి ఎలివేషన్ ఇవ్వాలి అంతే. యాక్టింగ్ వాళ్ళకి అదే చెప్తున్నా. యాక్టింగ్ వాళ్ళు ఎట్లనే చేస్తారు. నాకు తెలుసు 400 వస్తాయి అనుకుంటున్నా. ఇప్పుడు ఎందుకంటే 500 పెంచింది కాబట్టి 500 వరకు వస్తుంది. కానీ అది లాభం కాదని అందరూ. వర్త్ అయితే కాదు. ఎంత 5కి 2, 3 అంతే. 3 కన్నా ఎక్కువే. గేమ్ చేంజర్. చరణ్ లైఫ్ లో ఒక గేమ్ చేంజర్ మూమెంట్ గా ఉంటదేమో అనుకున్నా. ఎందుకంటే శంకర్ గారు ఇప్పటి వరకు ఏ హీరోతో స్ట్రైట్ తెలుగు ఫిల్మ్ చేయలేదు. శంకర్ గారు సినిమా చేస్తున్నారంటేనే చాలా హైప్ ఉంది. కాకపోతే సినిమా చూసిన తర్వాత నేనైతే చాలా డిసప్పాయింటెడ్. నిజంగా ఇది శంకర్ గారు తీసిన సినిమా నేనా అనే ఫీలింగ్ వచ్చింది నాకైతే. ఎందుకంటే ఆ డైలాగ్స్ కావచ్చు, కొన్ని స్క్రిప్ట్ కావచ్చు, చాలా నార్మల్ గా అనిపించింది నాకైతే. అబ్నార్మల్ గా, నార్మల్ కూడా కాదు. కొన్ని డైలాగ్స్ అయితే మరీ ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే మెయిన్ గా బోరింగ్ ఉంది. స్టోరీ అంతా బోరింగ్ అనిపించేస్తుంది. లాస్ట్ 10 మినిట్స్, ఇంటర్వెల్ కి ముందు ఒక 10 మినిట్స్ మంచిగా అనిపించిన సెకండ్ హాఫ్ పర్లేదు అనే ఫీలింగ్ అయితే వస్తుంది. ఇందులో యాక్టింగ్ వైజ్ చూసుకుంటే అందరూ చాలా బాగా చేశారు. మెయిన్ గా చెప్పుకోవాల్సింది
చరణన్న అండ్ మన ఎస్జే సూర్య గారు, అంజలి గారు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. నెక్స్ట్ మ్యూజిక్ విషయానికి వస్తే కొన్ని సాంగ్స్ చాలా బాగా అనిపిస్తాయి, కొన్ని సాంగ్స్ అంటే బాగా ఎక్కడో మిస్ అవుతుంది కదా అనే ఫీలింగ్ మనకు అక్కడికక్కడే అనిపించేస్తుంది థియేటర్లో. ఓవరాల్ గా చూసుకుంటే సినిమా నాకైతే వన్ టైం వాచబుల్, అది కూడా మన చరణన్న కోసం చూడొచ్చు అనే ఫీలింగ్ వచ్చింది. ఎందుకు అంటే ఇది చాలా మంది సోషలైజ్ చేసి ఇది సోషల్ గా మెసేజ్ ఇస్తున్నారు అన్నట్టు చూడాలి అని అనుకుంటున్నారేమో, బట్ ఇది సింపుల్ రివెంజ్ స్టోరీ. సో థియేటర్కి రండి, చూడండి, ఎంజాయ్ చేయండి. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అని ఎదురు చూస్తా ఉన్న సినిమా గేమ్ చేంజర్, నాట్ ఓన్లీ గేమ్ చేంజర్, రికార్డ్స్ చేంజర్, కంటెంట్ చేంజర్ బ్రో. అసలు సినిమా అయితే వేరే లెవెల్లో ఉందని అసలుకి రామ్ చరణ్ అన్న క్యారెక్టర్ అయితే IAS IPS అసలుకి సీఎం అనౌన్స్మెంట్ చేసి ఆ క్యారెక్టర్ కానీ లాస్ట్ లో ఎలక్షన్ ఈసీ కమిషనర్ క్యారెక్టర్ కానీ అయితే ఇరగదీశాడన్న. దానికి హైలైట్ గా ఎస్జే సూర్య క్యారెక్టర్ అయితే అసలు అల్టిమేట్ గా ఉంది బ్రో. అసలు బ్యాక్గ్రౌండ్ అయితే ఎస్జే సూర్య గారు వచ్చినప్పుడు వస్తుంటది అనమాట అనేది, అదైతే అల్టిమేట్ బ్రో. ఒకటే చెప్తా ఉన్నాను, ఐటమ్ సాంగ్స్, ఈ ఎలివేషన్ లో మనకి అవి ఇవి కామెడీ అన్ని కాదు బ్రో, మంచి సోషల్ కంటెంట్ ఉన్న సినిమా అనమాట. ఒకే ఒక్కటి సినిమా చూస్తే మనకి ఎంత గూస్ బంప్స్ వస్తాయో దానికి డబుల్ వస్తాయి బ్రో. ఇంకోటి ఎస్పెషల్ హైలైట్ ఏంటంటే సాంగ్స్ అన్న. సాంగ్స్ అయితే చాలా హైలైట్ గా ఉంది. దోప్ సాంగ్ అయితే అసలుకి కొత్త ఓల్డ్ లో ఉన్నట్టుంది. ఆ టెక్నాలజీ కానీ ఆ వాడుకోవడంలో కానీ శంకర్ గారు హైలైట్ అనే చెప్పొచ్చు. మూవీ మాత్రము మెల్లమెల్లగా ఎక్కుతుందన్న. ప్రతి ఒక్క ఇండియన్ ఈ సినిమా చూడాలన్న. ఎందుకంటే ఆ రోజు కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చారనమాట. ఆయన మామూలు సినిమాలకు రారు, ఒక మెసేజ్ ఉన్న సినిమాకే ఆయన ఆడియో ఫంక్షన్ కి వస్తాడు. ఆడియో ఫంక్షన్ లో చెప్పినట్టు బాక్స్ ఆఫీస్ బద్దలైపోవాలి, మొత్తం బద్దలవుతుంది. ఆల్రెడీ నైట్ నుంచే తమిళనాడులో ఒక పండగ వాతావరణం నెలకొంది అనమాట. ప్రతి ఒక్కడు 20 రివ్యూలు చూస్తే 20 రివ్యూల్లో 19 రివ్యూలు పాజిటివ్ గానే ఉన్నాయి అనమాట. అంటే తమిళనాడులో ఏ రేంజ్ విజృంభిస్తుందో మనం అర్థం చేసుకోవాలి. తెలుగు ప్రేక్షకులు అయితే అసలు ఇంకా వేరే వరల్డ్కి వెళ్ళిపోవచ్చు బ్రో. అంత మంచి సినిమా ఈ మధ్య కాలంలో నేను చూడలేదు బ్రో. చాలా చక్కగా ఉందన్నమాట. సంక్రాంతి ఈ రోజే స్టార్ట్ అయిపోయింది. అది రామ్ చరణ్ అన్న గారితో స్టార్ట్ అయిపోయిందని చెప్పొచ్చు అనమాట. సినిమా అయితే చాలా బాగుంది బ్రో. బ్యాక్గ్రౌండ్ స్కోర్ హైలైట్ బ్రో. ఎస్జే సూర్య అసలు హైలైట్. ఏమనిపిస్తుందంటే ఇప్పుడు ఉన్న వేరే మూవీస్ అన్నిటికి కట్అవుట్లు పెద్ద అనుకోండి. మొన్న రీసెంట్ గా చూసాం ఇష్యూ, దానివల్ల ఇప్పుడు అడవిడి ఏం జరగలేదు. దానివల్ల కొంచెం ఫ్లో అనేది మారిందా ఏంటన్నా అంటే ఇప్పుడు అది లేకపోవడం కొంచెం ఒకటన్నా. ఇప్పుడు ఏంటంటే గేమ్ ఇప్పుడు పుష్ప 2 వచ్చింది. పుష్ప 2 వల్ల ఎట్లా అంటే మన ఇష్యూ వల్ల ఇది అయింది. ఇప్పుడు అయింది, లేకుంటే పెద్ద బొక్క ఒకటి ప్రీమియం షోకి రావడమే పెద్ద బొక్క. అదే ఇప్పుడు అన్నొకటి అల్లు అర్జున్ ప్రీమియం షోకి రావడమే పెద్ద బొక్క. అదే అల్లు అర్జున్ రావడమే గేమ్ చేంజర్. మెగా ఫ్యామిలీ మీకు తెలుసు, మొత్తం తెలుగు రాష్ట్రాల్లో మెగా ఫ్యామిలీ బేస్ ఎట్లా మీకు తెలుసు. అసలు ఎట్లా అంటే సుదర్శన్ ఆర్టీసీ క్లాస్ కూడా మొత్తం దారుణం అయిపోయింది. ఇప్పుడు ఎట్లా అంటే సినిమా అయితే మొత్తం బ్లాస్ట్. మీకు చెప్తున్నా 3 ఉంటాయా హెలికాప్టర్ షాట్స్, గుద్ద ర్యాంపు, బీజం కొట్టిన తమనగడ అయితే ఆడ అమ్మ యూజ్ ఎగురుతున్నాయి అంతే. మొత్తం యాక్టింగ్ చిప్పారదెంగిన సాంగ్స్ అయితే ఉంది. జరగండి సాంగ్ వర్తానా 30 గంటలు పక్కా పెట్టిండు. జమ్మ గుద్దరా పుందరా ఒకటి హీరోయిన్ అంజలి అయితే అంజలి యాక్టింగ్ బాగుంది. అసలు ఇది నార్మల్ ఇట్లా మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అన్న. ఇది పాలిటిక్స్ మూవీ. ఇది దీన్ని అసలు నెగిటివ్ చేయడం ఏం లేదు. అయితే క్లైమాక్స్ కూడా చిన్నది ఉంటది. ఒక జొమాటో పెట్టిండు, చాలా బాగా పెట్టిండు శంకర్ అయితే. నిజం మంచి తోట. అది కూడా పొలిటికల్ అన్న. ఎట్లా అంటే వాడు ఎర్ర తీసిండు. ఓకే శంకర్ కంబ్యాక్ అన్న. రామ్ చరణ్ యాక్టింగ్ గా మాట్లాడడం ఏం లేదన్న. 5-4 అన్న. అది అన్నమాట రాజకీయం చూసి బయట నేర్చుకోవచ్చు, చాలా నేర్చుకోవచ్చు అన్న. ఇంకొకటి జగన్ గారు కూడా దెంగిండు. బహుశా అందుకే అంటారు జగన్ ఎరుపు గారు అన్న. వాడిని చూసి పెట్టిన మొత్తం వాడితే ఉందరా. నిజం నాకు అనిపించింది.